తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ పోటీలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి 4 రోజుల పాటు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. ఈ పోటీలకు 30 రాష్ట్రాల నుండి 464 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. జపాన్లో 2026 సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడలతో పాటు వరల్డ్ కప్కు భారత కబడ్డీ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక చేసే కీలక వేదికగా ఈ ఛాంపియన్షిప్ ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్లో 72వ సీనియర్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ నడుస్తుంది. ఈ రోజు నుంచి మనకి ఇది 4 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ మ్యాచెస్లో మొత్తం మనకి ఈ టోర్నమెంట్లో 28 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. డిఫరెంట్ స్టేట్స్తో పాటు ఇండియన్ రైల్వేస్ టీం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ టోర్నమెంట్లో మనము సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్కి సంబంధించి కబడ్డీ టీంని ప్రాబబుల్స్ని ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ చేసినటువంటి ప్రాబబుల్స్ని క్యాంప్లో పెట్టి అందులో నుంచి ఇండియన్ టీంని సెలెక్ట్ చేస్తారు.